ప్రభువుని యందు లక్ష్యం ఉంచాడు. నువ్వు ఏ శ్రమలో, ఏ ఇబ్బందులో, ఏ దాస్య గృహంలో, ఏ ఇబ్బంది కొలిమిలో నీవు ఉన్నావో అక్కడి నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అంత మాత్రం కాదు, కటాక్షము కలిగిన దేవుడు ఆయన, కృప కలిగిన దేవుడు ఆయన, కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన. దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. బోయజు రూతును లక్ష్యము చేసినప్పుడు, తన కటాక్షమును కృమ్మరించినప్పుడు రూతు యొక్క ప్రతి అవసరము తీర్చబడింది. మీరు ఆ క్రింద వచనాలన్నీ మీరు చదువుతూ ఉంటే రూతు యొక్క ప్రతి అవసరము కూడా తగిన సమయంలో దేవుడు తీర్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు మహిమైశ్వర్య సంపన్నుడు, తన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈరోజు దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ విషయాల కోసం దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు? కేవలం భౌతిక సంబంధమైన అవసరాల గురించి నేను మాట్లాడడం లేదు. బహుశా నీకు ఆత్మ సంబంధమైన అవసరాలు కొన్ని ఉన్నాయి. మానసికంగా నీవు కొన్ని అవసరాలు కలిగి ఉన్నావేమో. దేవుడు అన్ని విషయాల్లో నిన్ను జ్ఞాపకం చేసుకుని తన భద్రతను, తన క్షేమాన్ని, తన మహిమను, తన ప్రభావాన్ని ఇవ్వడం ద్వారా నీ జీవితంలో మేలు చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ వాగ్దానం ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతిద్దామా? కన్నులు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీ కొందనాలు. బోయజు రూతును లక్ష్యము చేసి ఆమె మీద కటాక్షము చూపినట్టుగా ప్రభువా, నీవు అంతకన్నా ఎక్కువగా కృపను, ప్రేమను, వాత్సల్యతను మా మీద కృమ్మరించావు ప్రభువా, నీ కొందనాలు. బోయజు రూతును లక్ష్యము చేసినట్టుగా నీవు కూడా మమ్మల్ని లక్ష్యం చేశావు. పాపంలో, శాపంలో పడి ఉన్న మమ్మల్ని అలా వదిలిపెట్టేక నీ కృప ద్వారా మమ్మల్ని లేవనెత్తిన ఆయన బలపరిచి నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశం ఆయా ప్రాంతాల నుంచి వీక్షిస్తున్నారో వారందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచను. యెహోవా రాఫా నీకు పేరుంది ప్రభువా. కనికరించి మేలుతో నింపండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్న వారిని ఆశీర్వదించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.